ఈరోజు మనము యోగా గురించి తెలుసుకుందాం. యోగా అంటే ఏంటి, దానివల్ల మనకి చెప్పినంతగా అంత ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా తెలుసుకుందాం. యోగా అంటే ఇది ఒక బాడీ మైండ్ పీస్ జర్నీ అని చెప్పుకోవాలి. ఇది మన ఏన్షియంట్ ఇండియా నుంచి ఆరిజినేట్ అయిన ఒక గొప్ప శాస్త్రము ఆర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఈ యోగాలో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. మెయిన్ ఆసనం, ప్రాణాయామం, ధ్యానం. ఈ 3 కలిపితేనే మనం యోగా అంటాం. చాలామంది యోగా ప్రాణాయామం 2 కంబైన్ అనుకుంటాం. కాదండి, ఈ యోగా వల్ల మనకి బాడీకి ఏం బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే, ఇది నేను చెప్పేవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్తో ప్రూవ్ అయిన మాటలే చెప్తున్నాను. ఇదేంటంటే ర్యాండమ్గా చెప్పేది కాదు, ఇట్ ఈస్ బ్యాక్డ్ బై సైంటిఫిక్ ఎవిడెన్స్. మీకు ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ ఆర్ బ్యాలెన్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ ఇంప్రూవ్ అవుతుంది. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ సెకండ్, ఎలాగా రిడ్యూసింగ్ ద యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ రిడ్యూస్ అయ్యి మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మీకు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ తగ్గి, యాంగ్షియస్ లెవెల్స్ తగ్గి అండ్ యాంటీ ఆక్సిడెంట్ థింగ్స్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 థింగ్స్ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ బై యోగా అండ్ ఇట్స్ బెనిఫిట్స్. యోగా చేయటం వల్ల, అందులో ప్రాణాయామం అనే ప్రక్రియ చేయటం వల్ల మీ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్రీతింగ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ 2 టర్మ్స్ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్, అంటే ఎవిడెన్స్ జనరేట్ అయింది, లిటరేచర్ ఎవిడెన్స్ జనరేట్ అయిన తర్వాతనే మనం మాట్లాడుతున్నాం. సెకండ్ పాయింట్, యోగా వల్ల మీకు రెస్పిరేటరీ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డిసీజ్డ్ పేషెంట్స్లో, అంటే ఎవరికైతే ఎలర్జీ, ఆస్తమా ఇందులో ఉన్న పేషెంట్స్లో వాళ్ళు సఫిషియంట్ లంగ్ కెపాసిటీ ఉండదు. వాళ్ళల్లో లంగ్ కెపాసిటీ స్లోగా మెయింటైన్ చేసుకోవడానికి కానీ, స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ద కెపాసిటీ కానీ యోగా అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా యోగా మీకు హెల్దీ పేషెంట్స్లోనూ అండ్ ఆల్రెడీ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, సిఓపిడి, ఆస్తమా ఉన్న వాళ్ళల్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ 2 కాకుండా యోగా వల్ల స్లీప్ క్వాలిటీ అండ్ డెప్త్ ఆఫ్ ద స్లీప్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద స్లీప్, ఈ 3 కూడా ఇంప్రూవ్ అవుతాయి.